ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తారీఖు అండి, బుధవారం. మరి ఇది సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు చైత్రమాసంలో శుక్లపక్షం చతుర్దశి ఉదయం 6:30 వరకు, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం పగలు 3:40 వరకు, రాత్రి వద్యం 12:16 నుంచి 2:16 వరకు రాత్రి వద్యం. ఇక దుర్ముహూర్తం పగలు 11:30 నుంచి 12:20 వరకు దుర్ముహూర్తం ఉంది. చతుర్దశి పౌర్ణమి, చతుర్దశి అమావాస్య అంత మంచిది కాదంటారు, కానీ వారం మంచిదే. బుధవారం సౌమ్యవారం అంటారు దీన్ని. రామచంద్రమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా అందరూ కూడా ఈరోజు రోజు చదువుకుంటే మరీ మంచిది. రామరక్షా స్తోత్రాన్ని చదువుకుంటే మంచిదని మనవి చేస్తున్నాను. ఇకపోతే నేను నిన్న కొన్ని పంచాంగాలను బట్టి నిన్న ఇది ఒంటిమిట్టలో కళ్యాణం అని నేను చెప్పడం జరిగింది. కానీ ఈ ఉత్తర ఫల్గుణ నక్షత్రం ఈ రోజున కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం 13:47 వరకు ఉంది. కాబట్టి మరి ఈ రోజునే కళ్యాణంగా ప్రభుత్వం నిర్ణయించారు. అందువలన అది నిన్న కాదు, ఈరోజు కళ్యాణం జరుగుతుందని గమనించాల్సిందిగా ప్రార్థన. ఇక రెండవది, కళ్యాణం ఈ రోజున జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా మనకు ప్రభుత్వ ప్రకటనలో తెలియజేయటం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూడాల్సిందిగా. ఎందుకనంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాచీన రామాలయం ఉండదు. అందువల్ల ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే ఏంటంటే ఏప్రిల్ ఇవాళ 1వ తారీఖు అండి. కొంతమంది దీన్ని ఏప్రిల్ ఫూల్ అంటుంటారు. దీనికి కూడా గతంలో ఒకసారి నేను చెప్పానండి. అసలు నిజానికి రోమన్లో కూడా ఏప్రిల్ నుంచే న్యూ ఇయర్ డే జరిగేదండి. 15వ శతాబ్దం వరకు అలా జరిగితే చార్లెస్ ఆయన అలా కాదని చెప్పి దాన్ని జనవరి 1కి తీసుకెళ్లారు. కొంతమంది ఏప్రిల్లో న్యూ ఇయర్ డే జరుగుతుంటే వాళ్ళకు వెనకాల వీపు మీద ఒక చేప అంటించి ఏప్రిల్ ఫుల్ అనేవాళ్ళని, అలా ఏప్రిల్ ఫుల్ ఏర్పడిందని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఏదైనా మనం ఒకళ్ళని నమ్మించి వాళ్ళు నిజంగా నమ్మితే ఏప్రిల్ ఫుల్ అంటారు. ఇప్పుడు మనకు అలవాటైంది. ఇప్పటికి కూడా అకౌంట్స్ అన్నీ క్లోజింగ్ డే మార్చితో అయిపోయి ఏప్రిల్ నుంచి కొత్త అకౌంట్లు ఓపెన్ చేసే సాంప్రదాయము ఇప్పటికీ మన